మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చదివినటువంటి వాక్య భాగంలో ప్రభు సెలవిసినటువంటి మాట, నమ్మి బాప్తిస్మము పొందిన వారికి రక్షణ కలుగుతుంది. బాప్తిస్మము అనేది సాధారణంగా నీళ్ళలో మునుగట కాదు, సాధారణంగా ఆచారంగా తీసుకున్నట కాదు, బుద్ధి వివేకములు ఇంకను రాకమునిపే తీసుకునేది కాదు, ఏదో ఆశీర్వాదం వస్తుంది అని తీసుకునేది కాదు, ఏదో లబ్ధి దొరుకుతుంది అని పొందుకునేది కాదు. ఇక ఏ ఇతరత్ర కోణాల్లో దాన్ని యోచించి ఆ ప్రకారం బాప్తిస్మం తీసుకున్నట్టు అనేది కాదు. కేవలం ముఖ్య ఉద్దేశం ఏదనగా నమ్మి బాప్తిస్మము తీసుకోవాలి. నమ్మిక అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ప్రభు మరణ పునరుద్ధానంలో తర్వాత శిష్యులకు ప్రత్యక్షమై వారితో మాట్లాడుతున్నటువంటి మాటలను మనం ఇక్కడ గమనిస్తాం. వారు ఆయనను చూచినప్పటికీ ఇంకా వారిలో కొంత అవిశ్వాసం ఉన్నది. అప్పుడు ప్రభు వారి హృదయ కాఠిన్యమును గుర్తించి వారిని గట్టిగా గద్దించాడు. గద్దించిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు, నేను మరణమును జయించాను, పునరుద్ధానుడనయ్యాను, మీరు నన్ను చూచి విశ్వసించండి. ఈ విశ్వసించిన మీరు నమ్మిన ఈ మాటను సర్వసృష్టికి మీరు తెలియచేయండి. ఈ మాటను మీరు తెలియచేయుట చేత ఎందరైతే నన్ను నమ్ముతారో, నేను మరణమును జయించాను, పునరుద్ధానుడనయ్యాను, త్వరలో నా జనుల కొరకు మేఘారుడనై రాబోతున్నాను అని ఎందరైతే విశ్వసిస్తారో, నరకం నుండి తప్పించే శక్తి కలిగిన వాడను నేనే అని ఎందరైతే నమ్ముతారో, పరలోక రాజ్యానికి ద్వారము నేనే అని ఎందరైతే నమ్ముతారో, పాప క్షమాపణ కొరకు నా నామం ముందు విశ్వసించాలి, నా రక్తంలో కడగబడాలని ఎందరైతే నమ్ముతారో వారు రక్షణ పొందుతారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము చాలా చోట్ల గమనిస్తూ ఉంటాం, బాప్తిస్మము అనేది ఒక ఆచారంగా, ఒక వయసు వచ్చింది కాబట్టి, ఇన్నాళ్ళు మందిరంలో ఉన్నాము కాబట్టి, లేదా ఇంకేదో మాకు కార్యం జరిగిందని గాని ఈ కోణాలను బట్టి బాప్తిస్మం తీసుకున్నట్ట మనం గమనిస్తూ ఉంటాం. అయితే వాక్యం తేటగా సెలవిస్తున్నది, ఎందరైతే ఆయన యందు నమ్మకం ఉంచి తీసుకుంటారో ఆ బాప్తిస్మమే సరైనటువంటి బాప్తిస్మం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ముంచట బాప్తిస్మము ఆయన యందు నమ్మిక ఉంచి తీసుకోవాలి తప్ప అందరూ తీసుకుంటున్నారు కదా అని మనము కూడా వెళ్ళి తీసుకుంటే అది బాప్తిస్మము కింద దేవుని దృష్టిలో లెక్కించబడదు, సాధారణమైనటువంటి స్నానంగా పరిగణించబడుతుంది. ఆయన యందు బాప్తిస్మంగా గుర్తించబడాలి, పరిగణించబడాలి, జీవ గ్రంథాలు మన పేరు లిఖించబడాలి అని అన్నప్పుడు ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఆయన యందు నమ్మిక ఉంచాలి అని అన్నప్పుడు ఆయన అంటే ఏమిటో తెలిసి ఉండాలి, ఆయన మరణ పునరుద్ధానములను ఎరిగి ఉండాలి, ఆయన త్యాగం ఏమిటో గుర్తెరగాలి, ఆయన కార్చిన రక్తంలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం గమనించాలి. అప్పుడు మాత్రమే ఆ బాప్తిస్మము ఆయన దృష్టిలో పరిగణించబడుతుంది. మనం ఇంకను గమనిస్తూ ఉంటే మనుషులు అనేకమైనటువంటి వాటి మీద నమ్మిక ఉంచుతారు. వారి ఉద్యోగం మీద, వ్యాపారం మీద, వారి బంధువుల మీద, వారి రక్త సంబంధికుల మీద, వారికి ఉన్నటువంటి ధనము మీద, వారికి ఉన్నటువంటి అధికారం మీద, ఇంకా ఇతరత్ర రంగాల్లో వారికి ఉన్నటువంటి అనుభవాలను బట్టి నమ్మిక ఉంచుతారు. అయితే ఆ నమ్మిక తాత్కాలికమైనది, భౌతికమైనది. ఆ నమ్మిక పరలోకానికి చేర్చదు. మనుషులను నమ్మి వీరు నన్ను పరలోకానికి తీసుకెళ్తారు అని అంటే అది అబద్ధము. చెట్టును నమ్మి ఇది నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తుంది అంటే అది అబద్ధము. ఆకాశమును నమ్మి ఇది నన్ను నిత్యత్వంలోనికి తీసుకుని పోతుంది అని అంటే అది అబద్ధము. ఈ భూమి నాకు దేవుడు, దీన్ని నేను నమ్ముతాను అని భూమి మీద నమ్మకం పెట్టుకుంటే అది నిత్యత్వానికి తీసుకుని వెళ్తుంది అంటే అది అబద్ధము. ఈ సర్వభూమికి వెలుతురుని కలుగు చేస్తున్నటువంటి సూర్యుడు నాకు దైవత్వము, ఆ సూర్యుడు నన్ను పరలోకానికి తీసుకుని వెళ్తాడు అంటే అది అబద్ధము. ఎందుకంటే సృష్టిని సృజించిన సృష్టికర్త యందు నమ్మిక ఉంచకపోతే సృష్టిలో ఉన్న వాటిని నమ్మినా అది వ్యర్థమే. సృష్టిలో ఉన్న వాటిని మనం నమ్మక, విశ్వసించక, వాటిని మన జీవన మనుగడ కొరకు వినియోగించుకుంటూ సృష్టికర్త యందు మనం నమ్మిక ఉంచినట్లయితే మనము నిశ్చయంగా రక్షించబడతాం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం నమ్మిక ఉంచినప్పుడు బాప్తిస్మమే ఎందుకు తీసుకోవాలి? ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే మనం పరలోకానికి వెళ్తాం కదా అని అనుకుంటే ప్రభు దానికి కూడా చక్కని వచనాన్ని మన కొరకు లిఖించి ఉంచారు. ఈ విషయాన్ని మనం చూస్తాం లూకా సువార్త 12వ అధ్యాయము 8వ వచనం నుండి. మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యుల ఎదుట ఒప్పుకుని వాడెవడో మనుష్య కుమారుడు దేవుని దూతల ఎదుట వాని
వానిని ఒప్పుకొనును. మనుష్యుల ఎదుట నన్ను ఎరుగనను వానిని నేనును ఎరుగనని దేవుని దూతల ఎదుట చెప్పుదును. ఇక్కడ మనం చూస్తున్నాం, మనుషులందరి ఎదుట ఆయనను ఒప్పుకోవాలి అని అంటే యేసుక్రీస్తును నేను ఒప్పుకుంటున్నాను, ఆయన నా సొంత రక్షకుడని అరుచుకుంటూ కేకలు వేసుకుంటూ వీధిలెంబడ వెళ్ళుట కాదు గాని, మనుషులందరి ఎదుట ఒప్పుకొనుట అనగా బహిరంగంగా క్రీస్తైన రక్షకుడు అని ఆయన నామంలో ముంచట బాప్తిసము తీసుకున్నటయే మనుషులందరి ఎదుట ఆయనను ఒప్పుకొనుట. నేను క్రీస్తును నమ్ముకొని ఉన్నానని ధైర్యంగా పరిశుద్ధ లేఖనాన్ని చేతపట్టుకుని సాగిపోటయే ఆయనను బహిరంగంగా మనుషులందరి ఎదుట ఒప్పుకొనుట. కొందరిని మనం చూస్తూ ఉంటే వాక్యాలు ఎన్నో వింటూ ఉంటారు, మందిరానికి సంవత్సరాల నుండి వస్తూ ఉంటారు, దేవుడు అంటే ఎంతో ఇష్టం కూడా వారికి ఉంటుంది, దేవుని మాటల మీద ప్రీతి కూడా ఉంటుంది, పాటల మీద ఎంతో ఆసక్తి ఉంటుంది, వాక్యాన్ని చక్కగా ఇతరులకు తెలియచేస్తూ ఉంటారు, పంచుతూ ఉంటారు సోషల్ మీడియా ద్వారా. కానీ వారు మనుషులందరి ఎదుట యేసు నా రక్షకుడు, నా సొంత రక్షకుడు, పరలోకానికి తీసుకెళ్లేటువంటి నా నిజమైనటువంటి దైవము అని ఒప్పుకోరు. దానిని బట్టి వారు అప్పటి వరకు పడినటువంటి ప్రయాస, వారి భక్తి, వారి అర్పణ అంతా కూడా శూన్యముగా మార్చబడుతుంది. ఎందుకంటే నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు మాత్రమే రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. అయ్యో, నేను ఇన్ని సంవత్సరాల నుండి దేవుని యొద్దకు వెళ్ళాను, ఇన్ని సంవత్సరాల నుండి దేవుని కీర్తించాను, ఇన్నాళ్ళ నుండి దేవుని వాక్యాన్ని విన్నాను, నాకు మందిరంలో మంచి స్థానం ఉన్నది, మంచి గౌరవం ఉన్నది, నేను ఎందుకు రక్షించబడలేదు అని ఆ రోజున ఆదిరమున ప్రభు ఎదుట నిలబడితే వాక్యం ఎదుటకొచ్చి నిలబడుతుంది. నమ్మిన వారైతే నా నామములో బాప్తిస్మము తీసుకుంటారు, నన్ను మనుషులందరి ఎదుట బహిరంగంగా ఒప్పుకొని నా రక్తములో కడుగబడుటకు పాపాన్ని విసర్జించి పరిశుద్ధత వైపుకు బాటలు వేస్తారు అని ఆ రోజున వాక్య లేఖనం మరొకసారి గుర్తు చేస్తుంది. కనుక నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తును నమ్మిన వారంగా బాప్తిస్మము తీసుకుందాం, ముంచడ బాప్తిస్మము తీసుకుందాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకుందాం, ఆయనను ఆయనగా నమ్మి బాప్తిస్మం తీసుకుందాం, పరలోకానికి వారధి ఆయనే అని గుర్తించి బాప్తిస్మం తీసుకుందాం, మనుషులందరి ఎదుట నా రక్షకుడు యేసే అని ఒప్పుకుంటూ బహిరంగంగా బాప్తిస్మం తీసుకుందాం. ఇటువంటి బాప్తిస్మము రక్షణకు కారకమవుతుంది. ఇటువంటి బాప్తిస్మం చేత ఆ వ్యక్తి యొక్క నామము జీవ గ్రంథములో లెక్కించబడుతుంది. ఇటువంటి బాప్తిస్మం చేత నరకం నుండి తప్పించబడతారు. ఇక్కడ మనం చూస్తాం మార్కు సువార్తలోని, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును అని అన్నప్పుడు ఎక్కడ నుండి రక్షణ? ఈ లోకములో నుండి రక్షణ, పాపములో నుండి రక్షణ, నరకము నుండి రక్షణ, అపవాది చేతులలో నుండి రక్షణ, వాడి కుయుక్తులలో నుండి రక్షణ, వాడి తంత్రాలలో నుండి రక్షణ, లోక ఇచ్చలలో నుండి రక్షణ, పాప భోగ ఇచ్చలలో నుండి రక్షణ, వీటన్నిటి నుండి కూడా ప్రభు రక్షిస్తాడు. ఎవరిని రక్షిస్తాడు అంటే నమ్మి ఆయన నామమందు బాప్తిసం తీసుకున్న వారిని మాత్రమే. కనుక ఈ అంత్య దినాలలో రక్షణ మనకు మరి చేరువుగా నిలిచి ఉండగా, క్రీస్తు ప్రేమ ఇంకను మనను చెయ్యి చాచి పిలుస్తూ ఉండగా, మనలను ఆకర్షిస్తూ ఉండగా, ఆయన దయగలిగినటువంటి కనుదృష్టి మన మీద నిలిచి ఉండగా, ఆయన చెంతకు మనము చేరదాం, ఆయనను మనం నమ్ముదాం, ఆయన నామంలో బాప్తిస్మము తీసుకుందాం, రక్షించబడి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. మనం అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని చూస్తాం. అక్కడ పౌలు శీలలు బంధించబడి చెరసాలలో ఉండగా ఆయన నామాన్ని స్తుతిస్తూ గణపరచడం మాత్రం విడిచిపెట్టలేదు. అయితే వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తున్నారు, కీర్తిస్తున్నారు. వారు చూస్తూ ఉండగానే వారిని కట్టి ఉన్నటువంటి సంఖ్యలన్నీ తెగిపోయి భూకంపము కలిగి తలుపులన్నీ తెరుచుకొని వారి సంఖ్యలు తెంపబడి ఉండగా ఆ చెరసాల అధిపతి భయముతో కత్తి దూసి తనను తాను బలన్మరణానికి గురి చేసుకోపోతున్నాడు. ఆ సందర్భంలో పౌలు అంటాడు, ఎందుకయ్యా నువ్వు మరణానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావు, ఎందుకని ఆత్మహత్యాయత్నం చేస్తున్నావు అని అన్నప్పుడు, చెరసాల యొక్క తలుపులన్నీ తెరిచి ఉండట చేత శత్రులందరూ దొంగలందరూ పారిపోతే రేపటి దినమున నాకు ఇదే శిక్ష అధికారుల చేత రాజు చేత నాకు దక్కుతుంది, కాబట్టి దానంతటి కంటే ముందే నేను మరణిస్తే మేలు అని చనిపోబోతున్నాను అని అంటాడు. అప్పుడు పౌలు ఆ వ్యక్తితో అంటాడు, చెరసాల అధిపతితో, నీవెంత మాత్రము నీకు హాని చేసుకోవద్దు, మేము క్రీస్తుని నమ్ముకొని ఉన్నట చేత ఈ చెరసాల పునాదులు కదిలి సంఖ్యలు తెంపబడి ఉన్నవి వాస్తవమే, అయినప్పటికీ ఇక్కడున్న వారిలో ఎవ్వరూ కూడా చెరసాల నుండి బయటకు పారిపోలేదు, ఇదిగో మేమందరం ఇక్కడే ఉన్నామని దేవుని యొక్క ప్రేమతో, ఐక్యతతో, సమాధానంతో సౌమ్యంగా, సాత్వికంగా సమాధానం చెప్తుంటే ఆ చెరసాల అధిపతి పౌలును అడుగుతాడు. 30వ వచనం, వారు వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నేను? అందుకు
వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యమును బోధించిరి. రాత్రి ఆగడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఇక్కడ మనం చూస్తున్నాం, చెరసాల అధిపతి పౌలు చెప్పినటువంటి మాటను విని మీరు ఎంత ప్రేమగా, ఎంత నమ్మకముగా, ఎంత ఐక్యతతో వాక్యాన్ని బోధిస్తున్నారు, మీలో ఉన్నటువంటి ఈ తగ్గింపు, ఈ సహనము, ఈ ఓర్పు, ఈ భక్తి నాకు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. నేను కూడా మీ వల్ల రక్షించబడాలంటే ఏం చేయాలి అని అడిగినప్పుడు పౌలు అతనితో చెప్పినటువంటి మాట, నీవును నీ ఇంటి వారును దేవుని యందు నమ్మిక ఉంచుము, మీరు నమ్మిక ఉంచుట చేత రక్షించబడతారని చాలా తేటగా తెలియజేసినప్పుడు వారు వెంటనే, అతనును అతని ఇంటి వారును వెంటనే ఆయన యందు నమ్మిక ఉంచి ముంచట బాప్తిస్మము తీసుకున్నారు. అందుచేత వారందరూ కూడా రక్షించబడ్డారు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఆయన యందు నమ్మిక ఉంచాము అనేదానికంటే నమ్మిక ఉంచి ముంచట బాప్తిస్మము తీసుకొని బహిరంగంగా మనుషులందరూ ఎదుట ఆయన నా రక్షకుడని ఒప్పుకుందాం. నిజమైనటువంటి రక్షణను, అనుభూతిని పొందుకుని జీవ గ్రంథమందు మన పేరు లిఖించబడినట్లుగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకుందాం, నిత్యత్వంలోనికి ప్రవేశిస్తాం. ఈ దేవుని మాటల ప్రతి వారి హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. నమ్మి బాప్తిసం పొందుట చేత రక్షించబడతారని మీరు సెలవిచ్చారు. నమ్మిక చాలా ప్రాముఖ్యమైనదని, బాప్తిసం బహిరంగంగా అందరి ఎదుట ఒప్పుకోవడం అనేది దానికి సాదృశ్యమని, అది కూడా ఎంతో ప్రాముఖ్యమని మీరు సెలవిచ్చారు. మీరు సెలవిచ్చిన ఈ వాక్యను ప్రతి వారు విని ఆ ప్రకారం రక్షణ పొందుకున్న వారుగా నిత్యత్వానికి ప్రవేశించినట్లుగా, రక్షణ పొందుకున్నట్లుగా, నిత్య జీవానికి వారసులుగా మార్చమన్నట్టుగా కృపదయ చేయమని, మీరు రాకడ రాజ్యానికి ప్రతి వారిని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.